సర్కార్ జాబులు చేసేటోళ్లకు ఐతారం సెలవు, సాఫ్ట్వేర్ వాళ్ళు అయితే శనారం సుత్తబందే, ప్రైవేటు గొలువులు చేసేటోళ్లకు ఆరంలా ఏదో ఒక నాడు తీసుకోమంటారు. ఇక దందాలు చేసేటోళ్లకు ఆరంలా 7 రోజుల పనే, దుక్నాలు నడిపేటోళ్లకు సుత సేమ్. కానీ రాజకీయాల్లో తాతీలు హాలిడే ఉంటుందా? మీకే తిప్పలు వచ్చినా ఒక్క ఫోన్ కొట్టుర్రి, అద్దమ్మ రాత్రి సుత మీ ముంగట ఉంటామని గప్పాలు కొడతారు ఎలక్షన్ల ముంగట. గెలిచిన అంటే వాళ్ళు అటు మనం ఇటు. అయితే ఎన్నడు లేనిది ఓ లీడర్ లీవ్ తీసుకుండబ్బా. రామన్న ఇప్పుడు రాష్ట్రంలో లేడుల్లో రాత్రి పార్టీ ఆఫీస్ లో పవర్ఫుల్ డైలాగులు కొట్టి తెల్లారంగానే గాలి మోటార్ ఎక్కిండు. ఏడికి పోయిండు ఎవరు చెప్తలేరు గాని కేరళ అని ఒకరు, లేలే మలేషియా అని ఇంకొకరు. 4 వద్దులు రెస్ట్ తీసుకుంటున్నా, రాజకీయాలకు దూరం ఉంటా, పడనోళ్ళు నన్ను మిస్ అవుతుండొచ్చు అని పోస్ట్ అయితే పెట్టిండు పొద్దుగాల. సీఎం సీట్లకెళ్ళి దిగిన కాంచెల్లి బాపు బాయికాన్నే ఉండవట్టే. కారుకు సెకండ్ డ్రైవర్ చిన్న సారే కాబట్టి పార్టీ నడిపించుడు, ధర్నాలు చేసుడు, తిరుగుడు, తిట్టుడు, అడుగుడు, అరుచుకున్నాడు, ఇట్లా సగులం సగబెట్టే వరకు యాష్టకొచ్చి నట్టుంది. మళ్ళా అరెస్ట్ అవుతాడని కూడా అనవట్టిరే. ఏహే పానానికి నిమ్మలం లేకుంటుందని 4 వద్దులు తృప్తి చేసుకుంటానికి పోయిండో ఏమో మరి. కానీ నీ పని మీద నువ్వో ఈ రాజకీయాలకు బ్రేక్, పార్టీకి దూరంగా ఉంటున్నా అంటే ఎట్లన్నా? ఎన్ని రోజులు రెస్ట్ తీసుకుంటాడో, మళ్ళీ ఎప్పుడు వస్తాడో గానీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు లేరా? ఇక కారును ఎవరు నడిపిస్తారనే చర్చ నడుస్తుంది బీఆర్ఎస్ లా. లెక్కకైతే హరీష్ రావు సార్ చూసుకోవాలి, సీనియర్ లీడరు, బలము బలగం కలిగినోడు. అయితే ఇన్ని రోజులు ఇంట్లోకెళ్ళి బయటకు వెళ్ళని కవితక్క ఈ 6-10 రోజుల కాంచెల్లి పబ్లిక్ లకు వస్తుంది. చూడాలి మరి ఇక కేటీఆర్ సార్ వచ్చే వరకు ఎట్లుంటుందో కారు కథ.